అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్ద పులి సంచారం బెంబేలెత్తిస్తుంది. చిలకింత పెద్ద రెల్లంగిపాడు గ్రామాల్లోని చేలమకల్లో కట్టేసి ఉంచిన లేగ దూడలపై అర్ధరాత్రి పులి దాడి చేసింది. ఘటనలో 7 దూడలు చనిపోయాయి. బుధవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విగత జీవులుగా పడి ఉన్న దూడలను చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. జిల్లాలో తరచూ పులి దాడులు జరుగుతుండడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఇన్ని పశువులపై దాడి చేయడం ఇదే తొలిసారంటూ వారు వాపోయారు. పగలు కూడా పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని, ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన దూడలకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్ద పులిని బంధించాలని వేడుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్ద పులి సంచారం బెంబేలెత్తిస్తుంది. చిలికింత పెద్ద రెల్లంగిపాడు గ్రామంలోని చేలమకాల్లో కట్టేసి ఉంచిన లేగదూడలపై అర్ధరాత్రి పులి దాడి చేసింది. ఈ ఘటనలో 7 దూడలు చనిపోయాయి. బుధవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విగత జీవులుగా పడి ఉన్న దూడలను చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. జిల్లాలో తరచూ పులి దాడులు జరుగుతుండడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి ఏదైతే అల్లూరు జిల్లా పాడేరు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అయితే ఒక పెద్ద పులి అయితే సంచరిస్తుందంటే పలు ఆరోపణలు అయితే చాలా రోజులుగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ గత రాత్రి జరిగిన ఘటనతో అయితే అది నిజమనేది పూర్తిగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా ఏదైతే కోతవేడి దూరంలోనే పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పెద్ద పులి సంచారం చేయడం, దాంతో పాటు 6 లేగ దూడలను అయితే హతమార్చడంతో అయితే స్థానికంగా అయితే కలకలం అయితే రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కనీసం ఇప్పటికీ కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, అలానే అటవీ శాఖ కావచ్చు, ఇద్దరు కూడా ఎటువంటి విధంగా కూడా స్పందించకపోవడంతో స్థానికంగా ప్రజలైతే దీనిపైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గతంలో దీనికి సంబంధించి ఎన్నోసార్లు కూడా చిలికింత పెద్ద రెల్లింగపాడు గ్రామాల్లో దాదాపు ఎన్నో రోజులుగా అయితే తిరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నా కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడంతో స్థానికంగా రైతులు కావచ్చు, అలానే స్థానిక ప్రజలు కూడా పూర్తి ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. గత రాత్రి ఏదైతే చింకిలింత పెద్ద రెల్లింగపాడు గ్రామాల్లో అయితే కట్టేసి ఉంచిన 7 దూడలను పులి అయితే హతమార్చిందని చెప్పేసి అయితే పూర్తిగా నిర్ధారణ కావడంతో పులి సంచారం అయితే నిజంగా జరుగుతుంది. ఎప్పటికైనా సరే పులిని అయితే విడిపించాల్సిన అవసరం, పట్టుకొని తనని పూర్తిగా బంధించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా స్థానికంగా ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఈ ఘటన గత రాత్రి జరగడం, ఉదయం లేచి పొలాలకు వెళ్ళి ఒక్కసారిగా చూసేసరికి రైతులంతా కూడా ఒక్కసారికైతే షాక్ గురవడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి అదే నమ్మకంతో అక్కడ ఆ ప్రాంతంలో అయితే ఆ దూడలను అయితే భద్రంగా దాచిపెడుతుంటాము, కానీ ఒక్కసారిగా 7 దూడలు కూడా ఒక్కసారిగా మరణించి చూసేసరికి వాళ్ళంతా కూడా రైతులంతా కూడా తీవ్రంగా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం కూడా ఎన్నో పశువులు, అలానే ఈ మూగ జీవాలు ఎన్నో కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. ఇప్పటికీ కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, అలానే అటవీ శాఖ కావచ్చు వెంటనే స్పందించి ఒక పులిని అదుపుకోకపోతే తీవ్ర స్థాయిలో అయితే మరింత ప్రాణ నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వరుసగా అయితే ఈ యొక్క పులుల దాడులు అయితే గతంలో కూడా కొన్ని ఘటనలు అయితే జరిగాయి, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత రాత్రి జరిగిన ఘటన పైన అయితే ఎప్పటికైనా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి, అలానే ఈ విఘాతుగా జీవులను అయితే మూగ జీవాలని ప్రాణాలు కోల్పోకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే అటవీ శాఖ తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అలానే రైతులు అయితే కోరుతున్న పరిస్థితి ఉండడంతో అయితే ఎప్పటికైనా అధికారులు అయితే చనిపోయిన దూడలకు ఏవైతే దూడలు చనిపోయి ఆ ఓనర్స్ కి అయితే తక్షణమే నష్టపరిహారాన్ని కూడా సైతం కూడా చెల్లించాలని చెప్పేసి అయితే ప్రజలకు తెలియజేస్తాం. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి గ్రామాల్లో నిత్యం కూడా పహారా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. ఈ వాహనం దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లోకి అయితే ఆ యొక్క పులి లోపలికి రాకుండా ఉండేందుకు
చుట్టూ కొన్ని కంచెలను కూడా కట్టాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఏడాది పాటు పెంచుకున్న దూడలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ రైతాంగం అంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వాళ్ళు తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించి ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.